అతను స్వంతంగా కూడా ప్రజలను మోసగించిన అభ్యర్థి. ఇవాళ దుబ్బాక నియోజకవర్గంలో స్వర్గీయ రామలింగారెడ్డి గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్లో అమలు కాని హామీలు ఇచ్చి, ఆలోచనకి ఏదొస్తే అది ప్రజలను మోసగించడానికి హామీలు ఇచ్చి, ప్రజలందరినీ కూడా ఒక యూట్యూబ్లో వారు పంపిన వీడియో చూడమని అడుగుతా ఉన్నా. జో జీతా హై ఓ సికిందర్ అంటారు వారు. భార్యను భర్తను విడదీయండి అని అయినా ఓటు అడుగుతున్నారు. ఇది ఎక్కడి ఆచారం? ప్రజలు విజ్ఞులు, ప్రజలు ఆలోచిస్తారు. ఇవాళ దుబ్బాక ప్రజలను మోసం చేసి అబద్ధపు హామీలు ఇచ్చి, ఇంటింటికి నాగలు ఇస్తా అని, ఇంటింటికి 2 ఎడ్లు ఇస్తా అని, ఇంటింటికి నేను నిరుద్యోగానికి 2000 రూపాయలు సొంత డబ్బులు ఇస్తా అని ఇవాళ మోసం చేసి 1200 ఓట్లతో గెలిచి 4 సంవత్సరాలు పదవి అనుభవించి మళ్ళీ ఏమీ కూడా ఇవ్వక ప్రజలు మంచి